ఎయిర్పోర్ట్ లో విషాదం చోటు చేసుకుంది. రూఫ్ కూలి ఒకరు మృతి చెందారు, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ 1 రూఫ్ ఒక్కసారిగా భారీ వర్షానికి కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాహనాలు నిలిపివేసినటువంటి వాహనాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఇతరత్ర వ్యక్తులు కూడా గాయపడ్డారు, ఒకరు మృతి చెందారు కూడా. అయితే ఉన్న పలంగా ఒక్కసారిగా రూఫ్ కూలడం అనేది ఆందోళన కలిగించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ 1 రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్పోర్ట్ ను పరిశీలించారు ఆయన. ఇప్పటికే విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని కూడా ఆయన చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక టెర్మినల్ 1 దగ్గర ఉదయం 5:30 రూఫ్ కుప్పకూలిపోయింది. భారీ వర్షాలు, ఈదురుగాళ్ల కారణంగా ఎయిర్పోర్ట్ రూఫ్ కుప్పకూలినట్టుగా అక్కడున్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇక కార్లపై ఒక్కసారిగా రూఫ్ పిల్లర్ సపోర్ట్ కుప్పకూలడంతో ఒకరు మరణించారు, మరికొంతమంది గాయాల పాలయ్యారు. కొనసాగుతున్న ప్రస్తుతం ఇంకా కూడా సహాయక చర్యలు. అక్కడ టెర్మినల్ 1 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా రాకపోకలు బంద్ చేశాయి. చెక్ ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేశారు. సో ఒకసారి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం ఆయన అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ ఆర్టీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ రూఫ్ ని ఫిక్స్ చేసేందుకు కింద రైట్ సైడ్ సెకండ్ బాక్స్ లో చూస్తున్నారు మీరు. కింద బాక్స్ లో రూఫ్ కూలిపోయినటువంటి ఘటనకు సంబంధించి అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇటు మీదుగా రాకపోక నిలిపివేశారు అధికారులు. సో ఏదేమైనా కూడా ఒక్కసారిగా భారీ వర్షం ఢిల్లీని అతలాకుతలం చూసింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడెక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ఏకంగా ఇళ్లకు కూడా నీళ్లు చేరిపోయాయి. నీరు మొత్తం కూడా అక్కడంతా చేరిన నేపథ్యంలో ఒక్కసారిగా నలుదిక్కులు కూడా నీటితో ఉప్పొంగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. అనుకున్నటువంటి విధంగా రాత్రి అంతా కూడా ఎడతెరపు లేని విధంగా కురిసిన వర్షానికి గాను ఢిల్లీ మొత్తం కూడా అతలాకుతలమైంది. మొత్తం కూడా స్తంభించిపోయింది. జన రవాణా ఎక్కడెక్కడ కూడా నిలిచిపోయిన పరిస్థితి. సో ఢిల్లీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ రూఫ్ కుప్పకూలడం అనేది ఆందోళన కలిగిస్తోంది. సో ఎటు చూసినా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఢిల్లీలో నమోదవుతోంది. ఎక్కడికక్కడ కూడా నీళ్లు నిలిచిపోయాయి. ఇక స్పైస్ జెట్ కూడా తన యొక్క సేవలు నిలిపివేసే విధంగా ఇప్పటికే ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఎవరైనా రీఫండ్ కావాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు సంప్రదించాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా స్పైస్ జెట్ అందించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ రూఫ్ కుప్పకూలిపోయి ఇబ్బందికర వాతావరణం ఉంది. వాతావరణ ఇబ్బందుల వల్ల తమ సర్వీసెస్ నిలిపివేస్తున్నట్టుగా స్పైస్ జెట్ ప్రకటించింది. రీఫండ్ చేస్తామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఇక చాలా వరకు కూడా ఈ చర్చ విషయంలో, ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల విషయంలో పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా టెర్మినల్ 1 రూఫ్ అనేది మోదీ హయాంలో ఆయన ఇనాగ్రేట్ చేసినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. సో మీ నిర్వాహకం ఈ రకంగా ఉంది, మీ ప్రభుత్వం ఈ రకంగా ఉందన్న రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ట్విట్టర్లో వాళ్ళు స్పందిస్తున్నారు. ఇక అదే స్థాయిలో బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా విరుచుకుపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగానే కొన్ని విధ్వంసాలు జరిగాయి. ఇన్ఫాక్ట్ మీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా ఈ భారీ వర్షం కారణంగా నీట మునిగాయి అంటూ కూడా వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి. ఒకసారి అధికారులతో రామ్మోహన్ నాయుడు మాట్లాడిన తర్వాత మీడియాతో కూడా ఏం మాట్లాడారో చూద్దాం. So today morning at 5 o'clock, a very unfortunate incident happened at Terminal 1 Delhi Airport, and like you already know, a section of the canopy which is outside of the airport extension of the airport building has collapsed due to heavy rains that has been happening since the night, and we want to express our condolence to the life that has been lost in this tragic incident also, and along with that 4 people have also been injured. So we are taking care of them right now. As soon as the incident happened, it has come to our notice and we have reacted immediately. We have immediately sent the emergency response team, the fire safety team, and also the CISF, NDRF teams. Everyone was available at the site and they have done thorough inspection so that no other casualties are there or no other injured are there which are stuck in the collapse. So right now the situation is under control. The whole rest of the terminal building has been closed off and everything is being thoroughly inspected so that any other untoward incident does not happen here. And regarding the flights that are supposed to be operating from T1, we have informed the airlines people immediately that passengers are the first priority for us also. So passengers shouldn't face any inconvenience. So till 2 o'clock, the flights that are supposed to be operating from T1 will be operating. So passengers should not face any inconvenience. So till 2 o'clock, the flights that are supposed to be operating from T1 will be operating. So passengers should not face any inconvenience. So till 2 o'clock, the flights that are supposed to be operating from T1 will be operating. So passengers should not face any inconvenience. So till 2 o'clock, the flights that are supposed to be operating from T1 will be operating. So passengers should not face any inconvenience. So till 2 o'clock, the flights that are supposed to be operating from T1 will be operating. So passengers should not face any inconvenience. So till 2 o'clock, the flights that are supposed to be operating from T1 will be operating. So passengers should not face any inconvenience. So till 2 o'clock, the flights that are supposed to be operating from T1 will be operating. So passengers should not face any inconvenience. So till 2 o'c
the flights have been cancelled because an immediate alternative was not able to be established here. So till 2 o'clock, the flights have been cancelled, and whatever flights have been cancelled, the passengers have been told that there'll be full refunds to them. And other than that, if they want to travel in an alternative route, that is also being provided. And from 2 o'clock, whatever routes are being operated from T1 have been diverted to T2 and T3. So necessary arrangements are being made at T2 and T3 so that the passengers wouldn't face any convenience as of such. This structure has been built in 2009. And what we have asked the DIAL, Delhi International Airport Limited also, is to do a verification inspection from their side. But we are not just leaving it up to themselves. The ministry, from the ministry, we have DGCA also, which underlooks the safety aspect. So they will also be supervisioning this inspection, and they will also give us a report. And from our ministry side, I can assure you that this is taken as a very serious incident also, not just in this airport, but across the country. Any airports that are with similar structures, we will have to go through them all again, and we will do a thorough checking of all the necessary airports that can come under our purview, and we'll take the necessary report, and we will see if there is a requirement for an independent body also to come into play. Compensation has also been announced, 20 lakh for the deceased, and also for the injured 3 lakh. అయితే కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతమైన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన చెప్పిన ప్రకారంగా ఇది మోడీ ప్రభుత్వంలో ఇనాగ్రేట్ అయింది కాదు, అది తప్పుడు ఆరోపణ. ఇది 2009లోనే ఇనాగ్రేషన్ జరిగినటువంటి T1 టెర్మినల్ రూఫ్ ఇది. సో ఇటువంటి సేమ్ డిజైన్ కలిగినటువంటి ఇతర ఎయిర్పోర్ట్లో కూడా మేము పరిశీలిస్తాం, ఏ రకంగా జరిగిందో వారి మీద చర్యలు కూడా తీసుకుంటామంటగా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా భారీ వర్షాలకి ఈ రూఫ్ కూడడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆందోళనకరంగా ప్రస్తుతం అక్కడ పరిస్థితి కనబడుతోంది. అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి T1 టెర్మినల్ కూడా మూసివేసినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. T2, T3 కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కానీ కొన్ని ఇంటర్స్టేట్ ఎయిర్లైన్స్ అన్ని కూడా ప్రస్తుతానికి అయితే అన్ని కూడా నిలిపివేయడం జరిగింది. వాళ్ళ సర్వీసెస్ తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ దృశ్యాలందరూ నిలిపివేసినట్టు చెప్పారు. ఇప్పటికే వాళ్ళ ట్వీట్ ద్వారా కూడా వాళ్ళ విషయాన్ని వెల్లడించారు. రీఫండ్ కూడా చేస్తామంటూ పలు విమానయాన సంస్థలు కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కూడా చాలా మంది అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం అయితే రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మేము విజువల్ చూడొచ్చు ఏ రకంగా అయితే కార్లు ధ్వంసం అయ్యాయి. ఆ రూఫ్ కూడడంతో సుమారుగా 10 కార్లు, సుమారుగా నియరెస్ట్గా 10 కార్లు అక్కడ ఆ రూఫ్ కింద నిలిపి ఉన్నాయి. పార్కింగ్ కోసం లేకపోతే ఇతర తమ కస్టమర్స్ కోసం నిలిపి ఉన్న నేపథ్యంలో ఉన్నపలంగా రూఫ్ కూడడంతో ఆ 10 కార్లు ధ్వంసమయ్యే ఒకరు మృతి చెందారు. మరొక 6గురికి కూడా తీవ్ర గాయాలని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, ఓవర్ టు యు. ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఢిల్లీ T1 టెర్మినల్ ఇది. T1 టెర్మినల్లో చూస్తున్నాము. ఇక్కడ రూప్ టాప్ కూలిపోయింది. రూప్ టాప్ కూలిపోవడంతో దాదాపుగా 4 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. మరి అందులో 6గురు ఉన్నారు. దాదాపుగా 3 పరిస్థితి విషమంగా ఉంది. 3గురిని సేఫ్గా తీసుకొచ్చారు. తాజా పరిస్థితిని పర్యవేక్షించడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఎందుకు ఇలా జరిగిందని దాని మీద చర్చించారు. వాస్తవంగా చూసుకున్నట్టుగైతే గత రాత్రి భారీగా థండర్ స్టార్మ్స్ రావటము, అలాగే దాంతోపాటు ఇక హెవీ విండ్, గాలి విపరీతంగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పరిస్థితి కుప్పకూలిందని తెలుస్తుంది. మరి చాలామంది ప్యాసింజర్స్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, గురుగాం నుంచి వచ్చారు ఒక మేడము, చిన్న బాబుని తీసుకొని ఇక్కడ కలకత్తా వెళ్లాల్సి ఉంది. వాళ్ళు ఏమైందో వాళ్ళని అడుగుదాం. ఆమె ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు. మేడం आप बताइए, आप कहाँ से आया? मैं गुड़गांव से आई हूँ। नाम क्या मैडम? आप कहाँ जाना मैडम? मेरे को कलकत्ता जाना था, फ्लाइट कैंसिल हो गई। फ्लाइट कैंसिल हो गया। कितने बजे का आया आप यहाँ? मैं तो सुबह 5 बजे से आई हूँ। 5 बजे का ये टूट गया और नहीं, उसके 5 बजे से मतलब ट्रैफिक में थी और यहाँ पे टूटा है शायद 5:30 के बाद ही टूटा है। 5:30 की